మన చేతులతో పెంచిన ఆకుకూరలు, కూరగాయలతో మన ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదా! మరి అలాగే మా మినీ గార్డెన్‌లో పెంచిన ఈ పాలకూరతో ఇవాళ ఒక మంచి పాలకూర పప్పు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ చూపిస్తున్న ఈ ఆకుకూరలన్నీ మా ఇంట్లో గ్రో చేసినవే అన్నమాట. పెరుగు తోటకూర, తోటకూర, పాలకూర, చుక్కకూర. ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా మనమైతే ఈ లీఫీ వెజిటబుల్స్ని గ్రో చేసుకోవచ్చు. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు సింహాద్రీస్ లైఫ్ డైరీస్. ఇవాల్టి ఈ పాలకూర పప్పు రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ కుక్కర్లో చిన్న టీ గ్లాసు పప్పునైతే కందిపప్పును తీసుకొని నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పప్పు మునిగే వరకు, అంటే నేను 1 గ్లాస్ పప్పుకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా పప్పును నానబెట్టుకునే ముందు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అవి పాడవకుండా ఉండడానికి ఖచ్చితంగా కెమికల్స్ అనేవి యూస్ చేస్తారు. సో ఇలా 1 అవర్ పాటు పప్పు నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు. 1/2 టీ స్పూన్ వరకు పసుపు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని మన ఇంట్లో పెంచినదైనా సరే 1 టైం అయితే వాష్ చేసుకోవాల్సింది. చూసారా, ఒక్కసారి వాష్ చేసినా కానీ మన వాటర్ అనేది ఎక్కువ కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. అదే మనం మార్కెట్లో కొని తెచ్చిందైతే చాలా డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను ఈ పప్పులోకి 1 మీడియం సైజ్ టమాటోని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటి పాలకూరతో టమాటో కాంబినేషన్ అనుకుంటున్నారా? ఏమీ కాదండి. రెగ్యులర్గా తింటే ప్రాబ్లం, కానీ 1 ఆర్ 2 మంత్స్కి అట్లా తింటే ప్రాబ్లం ఏమీ లేదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి. పాలకూరతో టమాటో కాంబినేషన్ తీసుకోవద్దు అని ఎందుకు చెప్తారంటే, మనకి టమాటోలో పాలకూరలో రెండింటిలో ఆక్సలేట్స్ కంటెంట్ అనేది ఉంటుంది. సో 2 అనేది ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్లో హాఫ్ వరకు కట్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు కొంచెం లాస్ట్లో నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. మనం పోపు పెట్టిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోండి. పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 4 లేదా 5 క్రష్ చేసిన వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొంచెం పోపు గింజలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే రిమైనింగ్ ఉన్న సగం ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకొని పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ పోపుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మనకి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా, చాలా క్విక్గా ఈ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది కదా! మరి మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీ చేతితో గ్రో చేసిన వెజిటబుల్స్ తోటి ఇలా పప్పు రెడీ చేసి పెట్టండి. వేడి వేడి అన్నంలో ఈ పప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మరి మీరు ఇచ్చే ఈ చిన్న లైకే నాకు ఒక మంచి బూస్టప్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే పప్పులోకి ఒడియాలో, అప్పడాలో కావాలి కదా! ఇలా ఒడియాలో, అప్పడాలో పక్కన పెట్టుకొని తింటే ఇంకా కాంబినేషన్ అద్దరిపోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో